మనము మార్క్స్ వార్త ధ్యానిస్తున్నాం కదా. మార్క్స్ వార్త మనము పోయిన వారము 30వ వచనం వరకు చూసాము. 30వ వచనం వరకు చూసాను. ఈరోజు 31 నుండి 35వ వచనం వరకు చూద్దాము. దాంతో మార్క్స్ వార్త 3వ అధ్యాయం పూర్తవుతుంది. క్లుప్తంగా చెప్తాను. జరిగిన సన్నివేశం ఏంటి అంటే, యేసుప్రభు వారు ఒక వ్యక్తిని స్వస్థపరిచిన తరువాత అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు యేసుప్రభు వారి మీద నింద మోపాలని చెప్పి ఇతడు చేసే అద్భుత కార్యాలు ఒప్పుకోలేక, ఆయన అందరి ఎదుట బాహాటంగా చేస్తున్న అద్భుత కార్యాలు, స్వస్థతలు అన్నీ ఒప్పుకోలేక, ఈయన చేస్తుంది సాతానుడి సహాయంతో అని చెప్పి నింద వేస్తారు. దానికి యేసుప్రభు వారు చాలా తీవ్రంగా వారిని గద్దిస్తారు. ఏమని చెప్తారు అంటే, యేసుప్రభు వారు పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయి వాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడే ఉండునని వారితో చెప్తారు. యేసుప్రభు వారు చేస్తుందేమో పరిశుద్ధాత్మ సహాయంతో అయితే, ఆ పరిశుద్ధాత్మ కాదది అపవిత్రాత్మ అని చెప్పి నింద వేస్తారు. ఇంకో మాదిరిగా చెప్పాలి అంటే, యేసుప్రభు వారి జీవితాన్ని అంతటినీ వాళ్ళు దేంతో పోలుస్తున్నారంటే, ఇతను సాతానుతో నడిపింపబడుతున్నాడని, అసలు యేసుప్రభు వారినే తిరస్కరించినట్టుగా, యేసుప్రభు వారు కలిగి ఉన్న పరిశుద్ధాత్మను తిరస్కరించినట్టుగా, యేసుప్రభు వారిని పంపించిన తండ్రిని తిరస్కరించినట్లుగా మాట్లాడడాన్ని బట్టి యేసుప్రభు వారు తీవ్రంగా గద్దిస్తారు. మీరు దైవదూషణ చేస్తున్నారు, నేను పరిశుద్ధాత్మని సహాయంతో చేస్తే మీరేమో సాతాను సహాయంతో అని చెప్పి అంటున్నారు, మీరు క్షమింపబడరు, ఇలాంటి మనసుంటే మీరు క్షమింపబడరు అని చెప్పి చెప్తారు, గద్దిస్తారు. తర్వాత జరిగిన సన్నివేశం 21వ వచనంలో ఇదంతా జరుగుతుంది. కపెర్నహూము పట్టణంలో పేతురు ఇల్లుంది. పేతురు ఇంట్లో ఎప్పుడు యేసుప్రభు వారు బస చేసేవాడు. ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు జాలర్ల ఊరు అది. జాలర్ల ఊరు ఎలా ఉంటుంది ఎప్పుడైనా చూసారు మీరు? నందిగామంలో ఉన్న వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు. ఈ రామన్నపేట, ఈ చెరువులు ఆనుకొని ఉన్న ఊర్లు ఎప్పుడైనా చూడండి. పడవలు, నీళ్లు, దోణెలు, వలలు, ఒక రకమైన నీచు వాసన, అవునా కదా? చేపల వాసన, ఎక్కడ చూడు చేపలు పట్టేవాళ్ళు, బాగుంటది చెప్పాలి. అటువంటి ఊరు అన్నమాట కపెర్నహూము. జాలర్లు ఎక్కువ, పేతురు కూడా జాలరే. ఆయన ఇంట్లో పట్టరాని జనసమూహం, కూర్చొని భోజనం చేయడానికి కూడా స్థలం లేనంతగా జనాలు వచ్చేస్తారనమాట. ఇది చూసి యేసుప్రభు వారి తల్లి, ఆయన సహోదరులు, సిస్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు యేసుప్రభు వారిని కాపాడాలి, ఈయన కొంచెం మతి చెల్లించినట్టుగా ప్రవర్తిస్తున్నాడు, ఈయన దేవుడు అంటున్నారని భయపడి ఆయన కాపాడదామని వచ్చారు. ఇక్కడ మనము 20వ వచనంలో చూడవచ్చు. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 21వ వచనం. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయింది. సొంత ఇంటివారే యేసుప్రభు వారిని మతి చెల్లించింది అనుకున్నారు. తర్వాత శాస్త్రులు పరిసయ్యులేమో యేసుప్రభు వారి మీద నింద మోపుతున్నారు. ఏమని? ఇతను సాతాను సహాయంతో అద్భుతాలు చేస్తున్నాడని నింద మోపుతున్నారు. అయితే యేసుప్రభు వారు ఇక్కడ చక్కటి మాదిరి మనకు ఉంచిపోయారు. 31 నుండి 35 వచనాలను ఈరోజు చదువుతాను. ఇదంతా జరుగుతుండగా అక్కడున్న జనాలు, యేసుప్రభువా, బయట మీ అమ్మగారు, మీ బ్రదర్స్ వెయిట్ చేస్తున్నారు నీకోసం. యేసుప్రభు వారు ఆ ఇంటి లోపల అందరూ కూర్చుండి ఉంటే ఆయన యేసుప్రభు వారు బోధిస్తున్నారు, వచ్చిన వారిని స్వస్థపరుస్తున్నారు. అసలు కోలాహలంగా ఉంది ఏరియా అంతా. కబురు వచ్చింది, చదువుదాం. 31వ వచనం నేను చదువుతాను. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి, వెలుపల అంటే బయట నిలిచి ఆయనను పిలువమని కబురు చేశారు. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. యేసుప్రభు వారి చుట్టూ జనులు గుంపుగా కూర్చొని ఉన్నారట. వారు
ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా 31వ వచనం, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరనిరి. యేసుప్రభువు వారు ఏమన్నారు తెలుసా? ఎవరు నా తల్లి నా సహోదరులు? 34వ వచనం, తన చుట్టూ కూర్చున్న వారిని కలియ చూసి, కూర్చున్న వాళ్ళందరినీ చూసి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరులను సహోదరియు తల్లియునై ఉన్నానని చెప్పెను. ఇది వాక్య భాగం. ఒక రకంగా చూస్తే యేసుప్రభు వారు వాళ్ళ కుటుంబ సభ్యులు అవమానించినట్టుగా అనిపిస్తుంది కదా. మరి అంతే కదా. ఇప్పుడు స్కూల్లో మనం ఉన్నాం అనుకోండి, సరే ఎక్కడో చోట ఉన్నాం, ఆఫీస్లో ఉన్నాం, పని దగ్గర ఉన్నాం, మన ఇంట్లో వాళ్ళు వచ్చారు. బాబు, మా బాబు నాడు లోపల ప్రదీప్ని పిలవండి అంటే, ఎవరు మా తల్లి, ఎవరు మా తండ్రి, అసలు ఏంటి, నేను వచ్చేది ఏంటి, పట్టించుకున్నట్లుగా లేదు కదా. కొంతమంది అంటారు నేను బైబిలే చదువుతాను, ఇంకేమీ చదవను అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ అపార్థం చేసుకుంటారు యేసుప్రభు వారు. వాక్యం తెలిసిన పెద్దలు, నేను కూడా వేరే ఒకళ్ళ దగ్గర నేర్చుకుని అసలు దీని అర్థం ఏంటో తెలుసుకొని వచ్చాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది యేసుప్రభు వారు ఎందుకు ఈ మాట అన్నారు. కానీ దీని అర్థం తెలియకపోతే యేసుప్రభు అవమానించాడు అన్నట్లుగానే ఉంటుంది, అవునా కదా. చూద్దాం అసలు ఎందుకు యేసుప్రభు వారు ఈ మాట అన్నారు. ఒక రకంగా షాక్ తిన్నట్టుగా అనిపిస్తుంది ఈ మాట చదివితే. యేసుప్రభు వారు ఏంటి ఈ మాట అన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, అసలు వారి కుటుంబ సభ్యులంటే రెస్పెక్టే లేదు అన్నట్లుగా అనిపిస్తుంది కదా. పాపం వాళ్ళ అమ్మగారు, వాళ్ళ బ్రదర్స్ నజరేతు నుంచి కపర్నహూము వచ్చారు ఈయన కోసం వెతుక్కుంటూ. ఎక్కడ జనాలు ఈయన మీద పడి కుట్టి చంపేస్తారేమో, ఏమైపోతుందో నా కుమారుడు కానీ వచ్చింది. మా బ్రదర్ యేసుప్రభు వారికి, యేసుకి ఏమవుద్దు అని చెప్పి వాళ్ళ బ్రదర్స్ కూడా వచ్చారు. ఆయన్ని పట్టుకొని, ఇక్కడ 21వ వచనంలో, ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరంట. పట్టుకొని మళ్ళా నజరేతుకి తీసుకెళ్దాం అనుకున్నారు వాళ్ళ హోమ్ టౌన్కి. యేసుప్రభు వారి మతి చెలించిందని కూడా వాళ్ళు ఒక రకంగా అనుకుంటా ఉన్నారు ఆ సమయంలో. ముప్పై 33వ వచనము, యేసుప్రభు వారు అంటున్నారు, నా తల్లి నా సహోదరులు ఎవరని అన్నారు. ఎవరు నా తల్లి నా సహోదరులు? యేసుప్రభు వారికి తెలియదు ఎవరో, తెలుసు. మరి యేసుప్రభు వారికి తల్లి అన్న సహోదరులన్న ఇష్టం లేదన్నట్ట ఉంది. ఎక్కడ మనకు అర్థమవుతుంది యేసుప్రభు వారికి ఆయన తల్లి అంటే ఇష్టమని? మనకి ఈస్టర్ అప్పుడు, గుడ్ ఫ్రైడే అప్పుడు మనం చదువుకుంటాం. శిలువ మీద ఎక్కడుంది మనకి? యోహాను సువార్త 19వ అధ్యాయంలో చదవాల్సిన అవసరం లేదు. 19వ అధ్యాయం 26-27 వచనాలు. యేసుప్రభు వారు తన ప్రియ శిష్యుడు యోహానుకు తల్లిని అప్పగిస్తాడు. ఎక్కడ యేసుప్రభు వారు తల్లిని అప్పగించేటప్పుడు యేసుప్రభు వారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? అప్పుడు శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. తండ్రి చిత్తము ఇంకా పూర్తి చేయబోయే సమయం అది, బహు గంభీరమైన సమయం అది. ఊపిరి పీల్చుకోవటానికి కూడా ఓపిక లేనంత భయంకరమైన తీవ్ర వేదనతో, ఇక బాడీలో రక్తం లేదు, నీళ్లు తప్ప ఇంకేం లేవు, అంతగా బ్లడ్ కారిపోయిన సమయం అది. ఆ సమయంలో తల్లి గురించి ఆలోచించాడంటే ఖచ్చితంగా తల్లి అంటే గౌరవం ఉంది, ప్రేమ ఉంది. మనం అనుకోవడానికి లేదు యేసుప్రభు వారికి వాళ్ళ అమ్మగారంటే రెస్పెక్ట్ లేదు అనటానికి లేదు. ఎందుకంటే యోహాను 19లో స్పష్టంగా ఉంది, యేసుప్రభు వారు మరణము కాబోతున్నప్పుడు కూడా ఆయన తల్లి బాధ్యతను నిర్వర్తించాడు. మరి ఎందుకన్నారు యేసుప్రభు వారు? యేసుప్రభు వారు? ఒకే ఒక్క జవాబు ఉంది దానికి. యేసుప్రభు వారికి
భౌతికంగా అంటే ఈ లోక సంబంధమైన బంధాలు ఉంటాయి తెలుసా, రిలేషన్స్, అవి కాదు ముఖ్యం. ఏ బంధం అయితే పరలోకంలో కూడా నిలిచి ఉంటుందో అదే ముఖ్యం నాకు. ఏ బంధం అయితే పరలోకంలో కూడా నా బిడ్డలు, నా కుటుంబము అయి ఉంటుందో ఆ బంధము చాలా ముఖ్యము. యోహాను సువార్త, ఎందుకు యేసుప్రభు వారు ఈ మాట అన్నారు అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు నేను చదువుతాను. 1వ అధ్యాయం 12-13 వచనాలు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఇక్కడ ఏం చేయాలంట? యేసుప్రభు నా ఫ్యామిలీ అని చెప్పాలి అంటే ఆయన అంగీకరించాలంట. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ ఆయన పిల్లలు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అవడానికి అధికారం అనుగ్రహింపబడిందండి. ఇక్కడ యేసుప్రభు వారు చెప్తుంది, అక్కడ కూర్చొని ఆయన మాటలు వింటున్న వారు ఉన్నారు శ్రద్ధగా. ఇంటి వారేమో మతి చెల్లించింది అనుకున్నారు. అక్కడ బయట దగ్గరలో నిలబడిన శాస్త్రులు, పరిసయ్యులు, ఈయన అబద్ధికుడు, ఈయన చేసేది అన్ని సాతాను సహాయంతో చేస్తున్నాడు అని చెప్పి అన్నోళ్ళు ఉన్నారు. కానీ అక్కడ కొంతమంది ఉన్నారు కూర్చొని వింటున్నారు. యేసుప్రభు వారు నోటి నుండి వచ్చే ప్రతి మాటను వింటూ దానికి కట్టుబడి ఉండాలి. ఈయనే ప్రభు, ఈయనే మెస్సయ్య అని నమ్మేవారు ఉన్నారు. వారిని చూసి యేసుప్రభు వారు అంటున్నారు, లోకరీత్యా ఉన్న సంబంధాలు కాదు, నన్ను అంగీకరించిన వారు నా కుటుంబంగా పిలువబడతారు, నా కుటుంబంగా పిలువబడతారు. ఇదే మాట యేసుప్రభు వారు చెప్పాలనుకున్నారు. 35వ వచనం, మార్క్స్ వార్తకి వెళ్దాం మళ్ళా. 35వ వచనము, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరియు, తల్లియునని చెప్పెను. ఈ లోక సంబంధమైన బంధాలు, బాంధవ్యాలు తర్వాత. ఇది చాలా కష్టంగా ఉంటుంది వినడానికి, అవునా కాదా? రక్షణ పొందుకున్న మొదటి రోజుల్లో నిజంగా ఒక వ్యక్తి రక్షణ పొందుకున్నాడు అనుకోండి, ఇంట్లో ఎవ్వరు నమ్ముకోలేదు, పిల్లోడు అప్పుడే నమ్ముకున్నాడు అనుకోండి, తల్లి నమ్ముకోలేదు, తండ్రి నమ్ముకోలేదు, అన్నదమ్ములు మిగిలిన వాళ్ళు కూడా నమ్ముకోలేదు, ఒకే ఒక్కడు నమ్ముకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది తెలుసా? అచ్చ తెలుగులో చెప్పాలంటే చుక్కలు చూపిస్తారు మిగిలిన వాళ్ళందరూ. అప్పుడు దాకా చెడ్డవాడు వీడు దేవుణ్ణి నమ్ముకొని మందిరానికి రావడము, దేవుని వాక్యం వినటం మొదలుపెట్టిన తర్వాత మిగిలినోళ్ళు ఒక ఆట ఆడుకుంటారు. ఏంట్రా నువ్వు పొద్దా సినిమాలు అన్నోళ్ళు ఒకప్పుడు, ఏంట్రా ఇప్పుడు నువ్వు పొద్దాక చర్చ్ అంటావు, పాస్టర్ గారు అంటావు, ఏంట్రా నువ్వు ఏమన్నా చేస్తే అబద్ధం ఆడకూడదు అంటావు, బూతులు మాట్లాడకూడదు అంటావు, ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి పంపించాలంటావు. ఏంటి నువ్వు? ఒకప్పుడే బాగున్నావు కదా, నువ్వు పెద్ద నెత్తి నొప్పి వచ్చింది నీతో అని చెప్పి ఇంట్లో వాళ్ళే సైతము ఎరగదీసి వదిలిపెడతారు. యేసుప్రభు వారు అంటున్నారు, రక్షణ పొందుకుంటే లేదా ఆయన అంగీకరిస్తే ఈ లోకపరమైన బంధాలు, బాంధవ్యాలను మించి యేసుప్రభు వారిని ప్రేమించాలి. వీటన్నిటినీ మించి ఎవడైనా తన తల్లిని కానీ తండ్రిని కానీ యేసుప్రభు వారి కన్నా
ప్రథమ స్థానంలో ఉంచితే, ఎక్కువ ప్రేమించితే అంటే ఏం లేదండి, ప్రథమ స్థానంలో ఉంచితే. మన జీవితాల్లో మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? తల్లిదండ్రులుగా. జనరల్ గా మన భారతదేశంలో ఉండే వాడుక తల్లి, తండ్రి, గురువు, దైవం. లాస్ట్ లో దైవం, లాస్ట్ ఆప్షన్. ఏదైనా పోటీ పెడితే ఎన్ని బహుమతులు ఇస్తారు? గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ 3 ఇస్తారు, 4ది ఉండదు. అంతే కదా. మొదటి ప్రైజ్, రెండో ప్రైజ్, మూడో ప్రైజ్, 4వ ప్రైజ్ ఉంటుందా? 4వది ఎవరికి ఇచ్చారు? దేవుడి స్థానం 4వదట. నో, యేసుప్రభు వారు అంటున్నారు, మొట్టమొదటి స్థానం నాకు ఇవ్వాలి. మన జీవితంలో పిల్లలు కాదు, తల్లిదండ్రులు కాదు, భార్య కాదు, మొదటి స్థానం దేవునిదే. ఇంకో మాటలో చెప్పాలంటే అసలు మొదటి స్థానానికి రెండో స్థానానికి చాలా దూరం పెట్టాలి. మొదటి స్థానం చాలా హైయెస్ట్ ఫామ్ లో ఉండాలి, చాలా చాలా అత్యున్నతమైన స్థానంలో ఉండాలి. రెండో స్థానం ఎక్కడో ఉండాలి, దగ్గర పెట్టకూడదు. మళ్ళీ భార్య చెప్తుంది, ఈరోజు నువ్వు చర్చికి వెళ్తావు, నాతో పాటు షాపింగ్ వస్తావు అంటే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీతో పాటు షాపింగ్ వస్తావు. ఈరోజు చర్చికి నువ్వు చెప్పు, వెళ్ళమంటావు వద్దంటావా? ఇవి ఉండకూడదు క్రైస్తవులకి. అసలు అది ప్రశ్న కాదని చెప్పాలి. నువ్వు ప్రశ్నే కాదు అది. ఎందుకు అలా చేయాలి? ఎందుకు దేవుణ్ణి మొదట పెట్టాలి అంటే, మొదట ఆయనే మన రక్షణకర్త ఖచ్చితంగా. రెండవది ప్రాక్టికల్గా అంటే ఏంటంటే, సాధారణంగా దేవుణ్ణి మొదట పెట్టకుండా ఉంటారు చూడండి, వాళ్లే భయంకరులు. దేవుణ్ణి మొదట పెట్టే వ్యక్తి ఎప్పుడూ కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తిగానే ఉంటాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, దేవుణ్ణి మొదటగా పెట్టిన భర్త కుటుంబాన్ని సూపర్గా చూసుకుంటాడు. దేవుణ్ణి మొదటగా పెట్టిన భార్య కుటుంబాన్ని చాలా బాగా నడిపించుకుంటూ వెళ్తుంది. లోకంలో ఉన్న వాళ్ళు భ్రమపడుతున్నారు, నాకు మందిరం కాదు, నాకు దేవుడు కాదు మొదట, నాకు నా కుటుంబం మొదట అంటారు. నో, రాంగ్. మొట్టమొదటి స్థానం దేవునికి ఇస్తేనే మిగిలిన అన్ని లైన్లో వస్తాయి, మిగిలిన అన్ని ఆర్డర్లోకి వస్తాయి. దేవుడికి మొదటి స్థానం ఇచ్చిన వాడు ఖచ్చితంగా సమయానికి ఇంటికి వెళ్తాడు, బయట బలాదూర్లు తిరగడు, చెడ్డ సహవాసంలో ఉండడు, మందు సిగరెట్లు తాగడు, సినిమాలకు వెళ్ళడు. దేవుడికి ప్రథమ స్థానం. యేసుప్రభు వారు ఇక్కడ అంటుందంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సహోదరి, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడు. ఏంటి దేవుని చిత్తము అంటే? యేసుప్రభు వారిని అంగీకరించడం. ఇంకో వచనం చూసుకుందాం, మార్క్స్ వార్త 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం నేను చదువుతాను. 14వ వచనం నేను చదువుతాను. రోమీయులు 8:14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో, చూడండి, ఎవరి చేత? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మ పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మన హృదయంలో మనకు అర్థమైపోద్ది, నేను దేవుని బిడ్డని. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో ఒప్పిస్తున్నాడు, భయపడకు, నువ్వు దేవుని బిడ్డ అని. మనం దేవుని పిల్లలమని ఆత్మ అంటే పెద్ద అక్షరాలతో ఉంది చూడండి, పెద్ద ఆ అని రాసింది, అంటే పేరుని అలా రాస్తారు. పరిశుద్ధాత్మ కాబట్టి అది పెద్ద అక్షరంతో ఉంది. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము
క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. యేసుప్రభు వారు తండ్రి ప్రియకుమారుడు, ఆయన వారసుడే. మరి మనం ఎవరు? మనం ఒకప్పుడు ఏమై ఉన్నాం? పాపదాస్యంలో మరి చచ్చిన స్థితిలో, మనం ఎఫ్సి 2లో ఉంటుంది కదా, చచ్చిన స్థితిలో ఉన్నవారం కాదా మనం? చచ్చిన స్థితిలో ఉన్నవారిని లేపి దత్తపుత్ర ఆత్మను మనకిచ్చి, మనమట దేవుణ్ణి తండ్రి అని పిలవగలిగే ఆత్మనిచ్చి మనల్ని వారసులు చేశాడట. వారసులు అంటే ఎవరు? వారసులు వినారా? వారసులు అనే పదం ఎప్పుడైనా? కుమారులు. వారసత్వంగా వచ్చింది అంటారు. 10 ఎకరాల పొలం ఉందనుకోండి, ఒకే ఒక కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఆ 10 ఎకరాల పొలం తండ్రి తర్వాత ఎవరికి వస్తుంది? కుమారుడికే వస్తుంది. తల్లిదండ్రుల తర్వాత కుమారుడికే వస్తుంది. వారసత్వం. దేవుడికి కలిగినదంతా స్వతంత్రించుకోవడానికి మనకి కూడా వారసత్వం ఇచ్చారంట. ఇందాక యేసుప్రభు వారు అన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు సహోదరులు అంటే దేవుణ్ణి చిత్త ప్రకారం నడుచుకునే వారు ఉంటారు చూసారా, వారే నా కుటుంబము, వారే నా బ్రదర్స్, నాతో పాటు వారసులు వాళ్ళే నా వారసులు, వాళ్ళే నా వారసులు. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం ఒక చాలా ముఖ్యమైన వచనం ఉంటుంది. యేసుప్రభు వారు అన్న మాట మనము సింపుల్ గా చదివితే, యేసుప్రభు వారు ఎందుకు ఇలా అన్నాడు? ఆయన తల్లిదండ్రులు, ఆయన తల్లి అంటే ఆయనకు ప్రేమ లేదా అని అనిపించవచ్చు, కానీ అంతకన్నా ముఖ్యమైన పని ఏంటో తెలుసా? యేసుప్రభు వారు తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చారు. 12 ఏళ్ల వయసులోనే యెరూషలేము దేవాలయంలో తప్పిపోతాడు యేసుప్రభు వారు. గుర్తుందా? అందరూ ఎత్తుక్కొని 2 రోజులు ముందు బండిలో ఉన్నాడని తల్లి అనుకుంటే, వెనక బండిలో ఉన్నాడు తండ్రి అనుకుంటే, 2 రోజులు ప్రయాణమై వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది ఇంకా లేడు, ఇక్కడ యెరూషలేములోనే ఉన్నాడు, మనం ముందుకు వచ్చేసామని. మళ్ళా తిరిగి వెళ్ళిపోయి చూస్తే యేసుప్రభు వారు ఒక మాట అంటారు, మీకు తెలీదా నేను తండ్రి పని మీద ఉన్నానని? తండ్రి చిత్తాన్ని చేయడంలో యేసుప్రభు వారు మొట్టమొదట ఉన్నారు, మనకి మాదిరిగా ఉన్నారు. ఆయనే అంటున్నారు, ఆ చిత్తము మీరు కూడా చేసినట్లయితే మీరు కూడా వారసులు అనబడతారు అని అంటున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో ఒక ముఖ్యమైన వచనం ఉంది. 6:40 నేను చదువుతాను. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. ఇందాక నేను చెప్పాను కదా 35వ వచనంలో, తండ్రి చిత్తము చేయువాడే. మార్క్స్ వార్త 3:35, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు. ఏంటి ఆ దేవుని చిత్తం? స్ట్రైట్ క్వశ్చన్ బ్రదర్. ఏంటి దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం అంటే ఏంటి? కుమారుని చూచి, కుమారుడు అంటే ఎవరు? యేసుప్రభు వారు. యేసుప్రభు వారిని చూచి, చూడటం అంటే మీరు మీ కళ్ళతో చూస్తాం అనుకున్నారు. వాక్యంలో యేసుప్రభు వారు కనిపిస్తారా మనకి? ఆయన గుణలక్షణాలు కనిపిస్తాయా? ఆయన మంచివాడని కనిపిస్తుందా? ఆయన ప్రేమ కలిగిన వాడని కనిపిస్తుందా? ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడని కనిపిస్తుందా? ఇవన్నీ చూచి ఆయనందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. అంత్య దినమున నేను వానిని లేపుతాను. సింపుల్. నేను కూడా యేసుప్రభు వారి కుటుంబంలో భాగంగా ఉండాలి అనుకుంటా. మన జనరల్గా అడుగుతుంటారు కదా, మీ ఇంటి పేరేంటి, లేదంటే మీ తల్లిదండ్రులు ఎవరు, మీ నాన్నగారి పేరేంటి? వాళ్ళని ఎవరైనా ఫస్ట్ టైం అడిగేటప్పుడు
మనము సాతాను పిల్లలమై ఉందాం అనుకుంటున్నామా, యేసుప్రభు వారి పిల్లలమై ఉందాం అనుకుంటున్నామా డిసైడ్ చేసుకోవాలి. యేసుప్రభు వారి పిల్లలుగా ఉండగోరితే సింపుల్గా ఒకటే ఒక వచనము, ఆయన్ని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచితే దేవుని చిత్తము. విశ్వాసం ఉంచితే దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? నిత్య జీవము పొందుటయే. యేసుప్రభు వారు గారు సింపుల్గా ఒక మాట చెప్పేశారు, భూమి మీద నా తల్లి నా సహోదరులు ఇది గతించిపోతాయి. చనిపోయిన తర్వాత ఈ భూ సంబంధమైన రిలేషన్స్ అన్నీ గతించిపోతాయి. పరలోకంలో ఉండే బంధాలు బాంధవ్యాలే నిలిచి ఉంటాయి. దేవుని చిత్తము ఏంటి అంటే ఆయనను చూచి ఆయనను అంగీకరించడమే, తద్వారా నిత్య జీవం ఇవ్వడమే దేవుని చిత్తం అని యేసుప్రభు వారు ఇండైరెక్ట్ గా అక్కడ కూర్చున్న వాళ్ళందరితో చెప్పడం జరిగింది. ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. మనందరికీ తెలిసిన వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకొని ముగించుకున్నాం. యేసుప్రభు వారి మాటలు మనము మొదటిసారి చదివితే ఎందుకన్నారు అలా అని అనిపిస్తుంది. కానీ ఈ భూలోకంలో ఉన్న రిలేషన్స్ అన్నిటికన్నా యేసుప్రభు వారితో ఉండే రిలేషన్ అన్నిటికన్నా ముఖ్యమైనది. మనందరికీ తెలిసిన వాక్య భాగం యోహాను 3:16. ఇప్పుడు నేను చెప్పిన సంగతిని మనసులో ఉంచుకొని ఈ వచనాన్ని చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకానికి పంపలేదు. యేసుప్రభు వారు వచ్చింది రక్షణ ఇవ్వడానికి, రాబోతుంది ఈసారి నెక్స్ట్ టైం వచ్చేది రక్షణ ఇవ్వడానికి కాదు, తీర్పు తీర్చడానికి. గుర్తుంచుకోండి, యేసుప్రభు వారు మరలా తిరిగి వస్తున్నారు. ఇక్కడ వాక్య భాగంలో ఉంది కదా, లోకమునకు తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకానికి పంపలేదు. తీర్పు తీర్చడానికి పంపలేదు మొదటిసారి వచ్చినప్పుడు. ఆయనను అంగీకరించి విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవనం ఇవ్వడానికి. బట్ నెక్స్ట్ టైం మాత్రం సీన్ కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది. యేసుప్రభు వారు ఈసారి దాసుడుగా రాడు, పశువుల పాకలో పుట్టి లేదా హేరోదు తరుముతుంటే భయపడి పారిపోయినట్లుగా, రోమిలు కొరడాలతో కొడుతుంటే మౌనంగా ఉన్నట్టుగా, శాస్త్రులు పరిచయాలు ముఖం మీద గుద్దుతూ ఉమ్మి వేస్తూ ఎవరు కొట్టారో ప్రవచించు అని చెప్పినప్పుడు మౌనంగా ఉన్నట్టుగా యేసుప్రభు వారు ఈసారి యేసుప్రభు వారు వస్తే ఎంత భయంకరంగా ఉంటుందంటే, రక్షణ పొందుకున్న వ్యక్తులకు బహు సంతోషం. మనకు రక్షణ పొందుకున్న వ్యక్తి పౌలు గారు అంటారు కదా, ఇక ఇక్కడ నేను వెడలిపోయి యేసుప్రభు వారితో ఉండటం నాకు మరి శ్రేష్టం, మరి మేలు, మరి సంతోషం అంటాడు. రక్షణ పొందుకున్న వ్యక్తికి యేసుప్రభు వారితో ఉండటమే ఇష్టం. ఎందుకంటే ఈ భూమి మీద ఎప్పుడు డిసప్పాయింట్మెంట్సే కదా. ఈరోజు పొద్దున్న లేచాము, ఎన్నిసార్లు దేవుడిని దుఃఖపెట్టాం, ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసుకోవాలనుకొని చేయలేదు, వాక్యం చదువుకోవాలనుకొని చదవలేదు, ఎన్నిసార్లు మనం పక్కన నుండి తిట్టలేదు, అబద్ధాలు ఆడలేదు, అపవిత్రమైన తలంపు తలంచలేదు. క్రైస్తవుడికి ప్రతిరోజు బాధ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ప్రభువా నిన్ను ఎప్పుడు దుఃఖపెడుతూనే ఉన్నాను. అందుకని
ఇంక యేసుప్రభువారిని చూస్తే అమ్మయ్య ఈ భూలోకంలో ఉన్న శ్రమలన్నీ అయిపోయినాయి నాకని క్రైస్తవుడికి సంతోషం ఉంటుంది. కానీ అవహేళన చేసేవాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు అంటారంట పర్వతాలు రాళ్ళు మా మీద పడితే మేము దాక్కుంటాం వాటి లోపల, మేము యేసుప్రభు వారిని చూడలేము ఇంకా అని చెప్పి భయంతో పర్వతాల్లోకి గుహల్లోకి పారిపోతారు. అంత భయంకరంగా ఉండదు. ప్రార్థన చేసుకుంటాం.